హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీఎస్పీ ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది దాని గురించి అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే అన్ని కామెంట్స్ని బేస్ చేసుకొని అలాగే కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మనం చెప్పిన కట్ ఆఫ్కి అయితే ఒక మార్కు కూడా పెరిగే అవకాశం అయితే లేదు, ఇంకా తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందని మీకైతే ఫుల్గా క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మనం ఈ వీడియోలో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా మీకైతే నేనైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్టయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా జాబ్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే దాంట్లో జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ కట్ ఆఫ్కి సంబంధించి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కింద కామెంట్ చేసినా కూడా మీ కామెంట్స్కి అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరైతే మీకు వచ్చిన మార్క్స్ అయితే మీరైతే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే మీకు కట్ ఆఫ్ ఉంటుందా లేదా అని నేనైతే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా చూసుకున్నట్టయితే మన ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పోస్టులు వచ్చేసి ఇక్కడ సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి వాళ్ళు 3580 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఏపీఎస్పీకి సంబంధించి చూసుకుంటే 2520 పోస్టులు అయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్కి అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా 6100 పోస్టులతో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, దానికి సంబంధించి మనకు ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం కట్ ఆఫ్ చెప్పబోయే ముందు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ ఓసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 1009 పోస్టులు అయితే వీళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 252 పోస్టులు అయితే వీళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఇక బీసీ ఏ వారికి సంబంధించి చూసుకుంటే 176 పోస్టులు. అలాగే ఇక్కడ మనకు బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 252 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 25 పోస్టులు ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకు బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 176 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మనకు కేటగిరీ వైస్ మీకైతే ఎన్ని పోస్టులు అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 101 పోస్టులు. అలాగే ఎస్సీ వారికి సంబంధించి చూసుకుంటే 378 పోస్టులు. ఇక ఎస్టీ వారికి సంబంధించి 151 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. జనరల్ ఏరియా వారికి సంబంధించి చూసుకుంటే 115+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు బీసీ ఏ వారికి సంబంధించి చూసుకుంటే 110 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు బీసీ వారికి సంబంధించి చూసుకుంటే 110+ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే 115 నుంచి 110 మధ్యలో వచ్చిన వారికి కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. 15 to 110 మార్క్స్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా బీసీ వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 105 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 105 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే బీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కూడా 105 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 100 to 110 మధ్యలో ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఈ మార్క్స్ వస్తాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. మీరైతే జాబ్ పైన హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఎస్సీ వారికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 100 to 105 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 105+ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే వీళ్ళకైతే కన్ఫామ్గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అలాగే ఇక్కడ మనకు ఎస్టీ వారికి సంబంధించి చూసుకుంటే 105+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ వచ్చేసి ఇదైతే ఫైనల్లో మీకైతే ఇంతే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చాయో మీరైతే ఖచ్చితంగా జాబ్ వస్తుందని హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు హోంగార్డ్కి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. వీళ్ళు క్వాలిఫై అయితే వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మన కోర్టులో అంతకుముందు అయితే కేసు అయితే నడిచింది కదా దీనికి సంబంధించి, దాంట్లో వాళ్ళైతే వీళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందని వాళ్ళైతే దీంట్లో తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకు 100 to 105 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఇంత % రిజర్వేషన్ అని అయితే ఉంటుంది మీకు స్పోర్ట్స్ కోటా మరియు ఎన్సీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే. దాని గురించి కూడా నేనైతే మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు ఏ సర్టిఫికేట్స్కి ఎంత రిజర్వేషన్ ఉంటుందని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరి దగ్గర అయితే ఎంఎస్పీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకైతే 2% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది.
దానికొచ్చేసి మీకైతే ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్‌లో చూసుకున్నట్టయితే 50 పోస్టులు అయితే ఎంఎస్‌పీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే పోతాయి. అలాగే ఇక్కడ మనకు ఎన్‌సీసీ వాళ్ళకొచ్చేసి ఇక్కడ 3% అంటే 725 పోస్టులు అయితే వీళ్ళకైతే రిజర్వేషన్ ద్వారా ఉంటాయి. అలాగే ఇక్కడ ఎవరి దగ్గర అయితే సీపీపీ సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళకొచ్చేసి 4% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళకైతే 100 పోస్టులు అయితే ఉంటాయి. ఇక హెచ్‌సీసీ ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే 25%, 25%లో అంటే ఇక్కడ మీకు 650 పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సెపరేట్‌గా హెచ్‌సీసీ వాళ్ళకు 650 పోస్టులు అయితే ఉంటాయి. కానీ ఇవన్నీ అయితే ఫిల్ అయితే చేయరు. ఎవరైతే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా కారో అంటే 70 మార్క్స్ ఎవరికైతే రావో వీళ్ళొచ్చేసి డిస్‌క్వాలిఫై కింద ఈ పోస్టులు అయితే మళ్ళీ వచ్చేసి ఎవరైతే ఈ జనరల్ కేటగిరీస్ ఉంటారో ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే ఇవైతే కలుస్తాయి. సో, ఇవన్నీ పోస్టులు అయితే వీళ్ళకైతే వాళ్ళైతే ఇవ్వరు. ఏవైతే మిగిలిన పోస్టులు ఉంటాయి కదా! అవొచ్చేసి మళ్ళీ ఈ జనరల్ కేటగిరీస్‌లోనే వాళ్ళైతే కలుపుతారు. వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ అన్ని కేటగిరీలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు గ్రౌండ్ మార్క్స్ ప్లస్ ఎగ్జామ్ మార్క్స్ కలుపుకొని ఎవరికైతే 115 మార్క్స్ వస్తాయో వీళ్ళకైతే 100% అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకైతే జాబ్ వస్తుందని మీరైతే హోప్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళ జాబ్ రాకపోవడంలో ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇది మన ఏపీఎస్పీకి సంబంధించిన ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఈ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు రిజల్ట్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ రిజల్ట్ అయితే ఆగస్టులో ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకు ఆగస్టు ఎండింగ్ లోపు అయితే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆగస్టు మంత్లో వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారు. ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో వాళ్ళైతే అదైతే రిలీజ్ అయితే చేస్తారు. మన ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి. సో, రిజల్ట్స్ గురించి అయితే ఎవరైతే ఆలోచించకండి. మీరు వేరే ఏదైనా జాబ్‌కి ప్రిపేర్ అయినట్టయితే మీరైతే దానికైతే ప్రిపేర్ కండి. మీరు రోజు దీని గురించి ఆలోచించుకుంటూ అయితే ఉండకండి. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.